భూదాన్ పోచంపల్లి మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు జిల్లా కలెక్టర్. భూదాన్ పోచంపల్లి మండలం నారాయణగిరిలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే, ఇంటింటి కుటుంబ సర్వేను జగత్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా తనిఖీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంచిగా మళ్ళీ బుక్ తీసి చూడడానికి మీరమ్మా ధనమ్మ గారు చదువుకున్నారా? రాహుల్ శేఖర్ ఎంతవరకు చదివావు? ఏ చదువు? 10th పాసా? పాస్ అయ్యావా? 10th ఆగిపోయావా? 10th అంటే ఇంకో పేపర్. బాబు నువ్వు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఏదైనా సుమోటో లేదు, డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఫైల్ పెట్టి చేయాలి. ఇకనే తీసేయద్దు ఓటర్ల పేరు. చెప్పినా షిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్ చేసి చేయాలి. పొలం లక్షణం చనిపోయినా మొత్తం ఓట్లే 460 పోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాటితే మనకి 18 దాటితే అది దాటి పెట్టుకుంటే మీరు అంగన్వాడీ ఎంతమంది ఒక్కలేరు క్లియర్. మరి ఆ డూప్లికేట్ తీసేయండి. ఫోటో కూడా ఏమైనా కనపడకపోతే కొత్త ఫోటో పెట్టి చేయండి. కంటిన్యూ ఉండకపోతే కష్టపడి. పోలీస్ స్టేషన్ ఏది ఇదేనా? గ్రామ పంచాయతీ బిల్డింగ్. నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నిన్న ఇవాళ దాదాపుగా జాయిన్ అయిన తెల్లారి కూడా 10 మండలాల్లో సెంటర్లు చూడటం జరుగుతుంది. సో ఈరోజు కూడా దానిలో భాగంగానే మేజర్గా మన భూదాన్ పోచంపల్లిలోనే ఎక్కువ ధాన్యం ఉంది, అత్యధికంగా పండేటటువంటి మండలం కాబట్టి ఇక్కడికి ఇది దాదాపుగా 9వ సెంటర్ చూస్తున్నాను ఉదయం నుంచి. సో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడెక్కడ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని చోట్ల మిల్లర్స్ ప్రాబ్లం, కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయో అక్కడికక్కడే మాట్లాడుతూ సెట్ చేస్తున్నాం. అంతా కూడా ట్రాక్లో ఉంది. దీన్ని కంటిన్యూ చేయడానికి పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం ఈ పని మీదనే ఉన్నారు. రేపు ప్రజావాణిని కూడా రద్దు చేసినాం. ఎందుకంటే ఓ పక్క రైతులు కళ్ళాల్లో ఈ ఐకేపీ సెంటర్లో, ప్యాక్ సెంటర్లో ధాన్యం పోసుకుని ఉన్నారు. అదేవిధంగా ఇంకో పక్క సర్వే జరుగుతుంది. సో వీటి దృష్ట్యా టోటల్గా ప్రజావాణి కూడా రద్దు చేయడం జరిగింది. అధికారులు అంతా కూడా క్షేత్రంలో ఉంటాం. నాతో పాటు పీడీడీఆర్డీఓ గారు ఉన్నారు, అదేవిధంగా డిఎం సివిల్ సప్లైస్ ఉన్నారు, డిసిఎస్ఓ గారు ఉన్నారు, అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు. మండలానికి ఒక ప్రత్యేక అధికారి పెట్టాం. ఈసారి ప్రత్యేకంగా మిల్లుకు కూడా ఒక అధికారిని పెట్టాం. ఎందుకంటే మిల్లరు ఏమైనా తేడా చేసి దించుకోవడంలో ఏమైనా ఇది ఉంటే తేడా ఉంటే అతను ఇమీడియట్గా ఇంటిమేట్ చేయడానికి, అదేవిధంగా ఆయన మనకి దించుకోకుండా ప్రైవేట్ ధాన్యాన్ని కొనకుండా నియంత్రించడానికి కూడా ఇమీడియట్గా పెట్టడం జరిగింది. ఎట్టి బస్సులో మిల్లర్లు సహకరించకపోతే మాత్రం అట్టి మిల్లుని సీజ్ చేయడానికి కూడా జిల్లా కలెక్టర్గా వెనకాడనని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గుర్తించడం జరిగింది. ఆ 2,55,000 కుటుంబాలకి 1,789 మంది ఎన్యూమరేటర్లు పెట్టాము. దాంట్లో 180 మంది సూపర్వైజర్స్ పెట్టాము. పూర్తి స్థాయిలో జిల్లా అంతా కూడా సెలవు రోజులని లేకుండా సెకండ్ సాటర్డేలు, సండేలు ఇవన్నీ బంద్ చేసి ఓ పక్క కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు రైతుల వద్దకి, ఓ పక్క సర్వే దగ్గరికి ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పక్క మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా జరుగుతుంది. ఓట్లకు సంబంధించి మీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. కొత్త యూత్ ఓటర్స్ని ఎన్రోల్ చేసుకోండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి, ఓటర్గా నమోదు చేసుకోండి. కొత్త ఓటర్లు 18 సంవత్సరాలు దాటినాయో వాళ్ళు ఓటర్ జాబితా ఫామ్ 6 ఉంటుంది, ఫిలప్ చేసి ఇస్తే మీకు ఓటు హక్కు వస్తుంది. అట్లే ఊళ్ళో ఎవరైనా చనిపోయిన ఉంటే సమాచారం ఇవ్వండి, అది కూడా తొలగించాలి. చనిపోయిన ఓట్లను తొలగించే ప్రక్రియ కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి 3 కార్యక్రమాలు, ఓ పక్క ఓటర్ల జాబితా, ఓ పక్క పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సర్వే, మనందరి కోసం జరుగుతున్నటువంటి సర్వే, అదేవిధంగా రైతులు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని మద్దతు ధర అందించేటటువంటి కార్యక్రమం అందరం కలిసి, అధికారులు ప్రజలందరం కలిసి సక్సెస్ఫుల్గా ఇది అయ్యేటట్టుగా చూడాలి. దీంట్లో అందరూ సహకరిస్తేనే ఇది ముందుకు పోతాను సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.